నమస్కారం అండి. లుకౌట్ నోటీసులు అని చెప్పేసి మన నాన్ విషయానికి అయితే నోటీసులు వెళ్ళాయి. అది కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి. మరి ఏ విధంగా స్పందిస్తాడంటారు ఈసారి? మన దేశ పరువు తీస్తున్నాడు, మన సాంప్రదాయాల్ని, హిందూ ధర్మాన్ని కూడా తప్పుగా మాట్లాడి దేవుళ్ళ పట్ల కూడా అనుచితంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు. అదే కాకుండా ఎవరిని కూడా లెక్క చేయకుండా దుర్భాషలాడుతూ సభ్య సమాజం తలదించుకునేలాగా తెలుగు ప్రజల పరువు తీసేలాగా మాట్లాడుతున్నాడు అన్వేష్. అతని అహంకారం ఏంటంటే అనతి కాలంలోనే యూట్యూబర్గా బాగా పెద్ద ఫామ్లోకి రావడం, ఎక్కువ డబ్బు సంపాదించడం, దీన్ని డబ్బు తెచ్చిన అహంకారం అనొచ్చు అన్నమాట. ఎందుకంటే మన దేశం అంటే కూడా గౌరవం లేకుండా మాట్లాడుతున్నాడు, మన చట్టాలను గౌరవం లేకుండా మాట్లాడుతున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి హిందూ ధర్మానికి గౌరవం లేకుండా మాట్లాడుతున్నాడు, మనుషుల్ని గౌరవం లేకుండా మాట్లాడుతున్నాడు, మన పెద్దల్ని పట్ల గౌరవం లేకుండా మాట్లాడుతున్నాడు. ఇన్ని రకాలైనటువంటి తప్పులు చేసిన వాడిని ఈవేళ కరాటే కళ్యాణ్ గారు ఇచ్చిన ఫిర్యాదుపై 1 year బ్యాక్ ఇచ్చిన ఫిర్యాదు ఈవేళ పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులు పంపించి వాడిని పట్టుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది చాలా మంచి వార్త అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇలాంటి యధవులు భారతదేశ పరువును తీయడానికి పుడుతుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళని కంట్రోల్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి, అలాగే పోలీసులు తీసుకోవాలి. కాబట్టి వేళ పంజాగుట్ట పోలీసు వారు లుకౌట్ నోటీసులు ఇచ్చి అతన్ని అరెస్ట్ చేసి మన ఇండియాకి తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేయడం నిజంగా చాలా సంతోషం. అంటే గతంలో సజ్జనర్ గారు చాలా సపోర్ట్ చేశారు కదా, మరి ఈసారి ఆ సపోర్ట్ వస్తుందంటారా? పోనీ ఏదైనా స్పందన ఏమైనా దొరికే అవకాశం? ఖచ్చితంగా చేసిన పాపం కొండలా పెరుగుతూనే ఉంటుంది, వాడు చేసిన తప్పులు పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి పోలీసు వారు ఖచ్చితంగా ఏదో ఒక రోజు, వేళ వాడి రోజు అయింది, ఎక్కడో ఇతర దేశాల్లో ఉండి మాట్లాడుతున్నాడు, కానీ మనకు కూడా ఒక రోజు వస్తుంది, ఆ రోజు పట్టుబడతాడు, ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరుతాడు. చూస్తుంటే మనకి నా అన్వేషణ గురించి ప్రతిదీ కాంట్రవర్సీ అవుతూనే ఉంది. మొన్న ఒక ప్రాంక్ చేశాడు, మరి ఈ రోజు చూసుకుంటే ఆయనకి లుకౌట్ అని చెప్పేసి నోటీసులు వెళ్ళాయి. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? నిజమండి, అంటే మొన్న ఒక ప్రాంక్ చేశాక నిజమేమో అనుకున్నా, తర్వాత ప్రాంక్ అని తెలిసింది. సో తన సోషల్ మీడియాలో ఉన్నటువంటి రెండు ఇన్స్టాలు 2 యూట్యూబ్ ఛానల్స్ కూడా తీసేయాలని, సైబర్ క్రైమ్కి కంప్లైంట్ చేయమని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ని ప్రజలు ఆశ్రయిస్తున్నారు. సో ఇప్పుడు ఏకంగా లుకౌట్ కేసు అంటే ఆషమాష్ కేసు కాదు. ఒక్కసారి మన ఇండియా మీద అంటే నెగిటివ్ మాట్లాడిన వ్యక్తి దేశం పారిపోయేటప్పుడు ఇచ్చే కేసులు అవి అన్నమాట. సో పాస్పోర్ట్ వెరిఫికేషన్ అప్పుడు పట్టుకుంటారు. సో ఎట్లా చేసి అటెండ్ కావాలి, కేసుకి అటెండ్ కావాలని లుకౌట్ కేసు వేయడం అనేది బాగా అనిపించింది. సో ఇక్కడ నుంచి అయినా మారితే బాగుండు అన్వేషణ. మీరు కొన్ని మాటలు బాగుంటాయి, కానీ ఇట్లాంటి తీట పనులు మాట్లాడే బాగలేదు. మంచిగా మంచిగా ఉంటే బాగుంటుంది. సో ఇప్పుడైతే తనని ఎవడు వదలరండి, అయిపోయింది కథ. అంటే ఇప్పటికైనా మార్చుకునే తత్వం లేదని మీరు చెప్తున్నారు, కానీ ఇక్కడ మెయిన్ ఏంటి అంటే మన దేశంలోనే లేడు, ఆయన స్వదేశంలో ఉన్నాడు. మరి ఏ విధంగా లుకౌట్ కేసు కింద మరి తిరిగి వస్తాడా, లేకపోతే ఎక్కడైనా సరే తనకి చాయిస్ అనేది లేదు కదా? సో ఎప్పుడు తను ఏ దేశంలో ఉన్నాడని ఎప్పటికైనా ఇండియాకి రావాల్సిందే. కేసులు కూడా బలంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎంత దేశంలో ఉన్నా కూడా పట్టుకొచ్చి పట్టుకొచ్చి ఇండియా తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి సో తను చాలా ఇబ్బందిగా మాట్లాడారు చాలాసార్లు. సో చాలా విధాలుగా కొంతమందిని బత్తాయిలను పేరు పెట్టి వాడటం అది కరెక్ట్ కాదు. సో ఎటుకలకైతే తను వదిలేరు. ఇప్పుడున్న చట్టాలు కూడా చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. కాబట్టి సో ఇప్పుడైతే కష్టం, నాన్ వెజ్ ఎవడు కాపాడలేడు. గతంలో సజ్జనారే ఆయనకి సపోర్ట్ చేశారు, మరి ఈ రోజున సజ్జనార్ ఏమైనా పిలిపించే అవకాశం ఉందంటారు? మరి విచారణకు వస్తారంటారా? మరి చూడండి, ఇగో ఎంతగా ఫ్రెండ్లీ బాండింగ్ ఉన్నా కూడా తప్పు చేసింది ఎవడైనా సరే కానీ ఎవరిని ఊరుకోరు. ఇది ఇండియా అంటారు దీన్ని. సో ఎంత క్లోజ్ ఉన్నా కూడా అన్వేషణ నా ఫ్రెండ్ అయినప్పుడు కూడా ఎవరు వదిలిపెట్టారు. 100% తనను కూడా లోపలిస్తారు. లుకౌట్ నోటీసులు అయితే నాన్ వెజ్కు జారీ అయ్యాయి, అది కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి అయితే వచ్చింది. మరి దీనిపైన ఆయన ఎలా స్పందిస్తారండి? నాన్ వెజ్ గారికి ఆయనకి పెద్ద ఫరక్ లేదండి, ఏం కాదు, ఆయన ఇవ్వలేం చేయలేరు. ఎందుకంటే మనోడు ఉన్నాడు, అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నాడు. సో ఏంటంటే ఆయనకు పెద్ద సమస్యే కాదు. ఆయన ఎంత క్లియర్ కట్గా చెప్పాడు, నన్ను ఇవ్వలేం చేయలేరు అని చెప్పారు. కాబట్టి సో ఏంటంటే ఇండియాకి వస్తేనే పట్టుకుంటారు, ఇండియా పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ వాళ్ళే ఆయన ఏడ దొరికినా ఆయనను డెఫినెట్గా భౌతికంగా దాడులు చేస్తారు, ఏదన్నా కూడా చేస్తారు డెఫినెట్గా. అది పోలీసుల దాకా కూడా అవసరమే లేదు. సో ఏంటంటే అక్కడున్న ఆయనకు ఈ నోటీసులు పెద్ద పనికిరావని నేను అనుకుంటున్నాను. అంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకు అరెస్ట్ చేస్తారు కదా? మరి నో అవుట్ దేశంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, బయట దేశాలను అరెస్ట్ చేయడానికి ఛాన్స్ ఉండదు, అందుకనే జారీ చేశారు. అదే మేడం నేనేమంటున్నా, అట్లా అనుకుంటే ఒక విజయ్ మల్యకి ఇవ్వాలి, ఉదాహరణకు చెప్తున్నా, ఆర్థిక నేరస్తులకు ఇవ్వాలి. మరి వీళ్ళందరూ కూడా పంపించారు కదా, ఒక్కొక్కరు జల్సాలు చేస్తున్నారు బయట దేశాలలో.
గతంలో కూడా సజ్జనార్ చాలా సపోర్ట్ చేశారు కదా ఆయనకి, మరి ఈసారి ఆయన నుంచి ఏమైనా సపోర్ట్ వచ్చే అవకాశం ఉందంటే? సజ్జనార్ సార్కు మంచి పేరుంది, ఎందుకంటే పోయి ఆయన హిందూ దేవి దేవతల మీద కొద్దిగా గలీజ్గా కామెంట్ చేసింది కాబట్టి ఆయన ఎలా స్పందిస్తారండి? తప్పు కదా, స్పందించాడు. ఎందుకంటే ఆయన వల్ల మంచి జరిగింది, చెడేం జరగలేదు. సో ఏంటంటే ఇండియాలో ఉన్న వాళ్ళని మనోభావాలని దెబ్బతీసిండు. సో ఏంటంటే అక్కడ ఈ మధ్యలో సార్ ఇంటర్ఫీర్ అయ్యి దీని గురించి మాట్లాడాల్సిన అవసరం సార్కు లేదండి. నాన్ వెజ్నకు లుకౌట్ అన్ని నోటీసులు అయితే వచ్చేసాయి. మరి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి పోయింది. మరి ఆయన వేరే దేశాల్లో ఉన్నారు కదా, మరి తిరిగి భారతదేశానికి వచ్చే అవకాశం ఉందా ఈ నోటీసులతో? రారండి నాకు తెలిసి. అంటే రావాల్సిన అవసరం లేదు, ఆయన మీద ప్రెజర్ తీసుకొస్తున్నారు అంతే అని నేను అనుకుంటున్నాను. నాన్ వెజ్న ఈ మధ్య కాంట్రవర్సీలకి చాలా దగ్గరగా ఆయన చేసే విధానాలు కొంచెం అందరినీ కించపరిచేలాగా ఉంటున్నాయి. మొన్నటికి మొన్న ఒక ప్రాంక్ చేశారు, ఇన్స్టా పోయిందని. ఇలాంటివి చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే ఇన్స్టా పోయిందనడం కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, కాకపోతే హిందూ సనాతన ధర్మాన్ని కొంచెం కించపరిచేలా మాట్లాడడం అంటే కొంచెం వెటకారంగా కొంచెం ఏదో తక్కువ చేసి మాట్లాడడం అది కరెక్ట్ కాదేమో అనుకుంటాను. సో ఈ పరంగా చూసుకుంటే కరాటి కళ్యాణి గారు పెట్టిన కేసు ద్వారానే ఈరోజు లుకౌట్ నోటీసులు పోయినాయని చెప్తున్నారు. మరి కేసు అనేది గట్టిగానే పెడుతున్నారంటారా? మరి గట్టిగానే పెట్టచ్చేమో, మరి చూడాలి. ఆవిడ మనోభావాలు ఉంటాయి, అవి దెబ్బతినేదాన్ని బట్టి ఉంటుంది. లాస్ట్ టైం ఇదే దాంట్లో చూసుకుంటే సజ్జనార్ గారు చాలా సపోర్ట్ చేశారు మన నాన్ వెజ్కి. మరి ఈసారి పోలీస్ స్టేషన్ నుంచి ఆల్రెడీ నోటీసులు వెళ్ళాయి. మరి సజ్జనార్ గారు ఏ స్టెప్ తీసుకుంటారు? అది పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటారండి. లుకౌట్ అని చెప్పేసి నాన్ వెజ్కు కొన్ని నోటీసులు వచ్చాయి. సో ఆ నోటీసులు అనేవి చాలా వరకు ఇప్పుడు వైరల్ అవుతుంది. మరి ఆ నోటీసులు ఇవ్వడం కరెక్టే అంటారా? కరెక్ట్ కాదమ్మా, ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ ముందు బ్యాన్ చేయాలి. ఆడు మాట్లాడిన దానికి ఇంకా ఆడికి పొగరిచ్చినట్టు మాట్లాడతాడు. ఆడు రేపు వచ్చి ఏం డైలాగ్ వదులుతాడా అని అర్థం కావట్లా. ఇప్పుడు ఆ ఇన్స్టాగ్రామ్ కానీ ఏదైనా కానీ బ్లాక్ చేయాలి. బ్లాక్ చేయకుండా నోటీసులు ఇవ్వడం ఏందనేది అర్థం కావట్లా. ఆయన పట్టుకుని విచారిస్తారా, ఏం చేస్తారు, ఇంకా ఏంది? పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళిందని అంటున్నారు, అది హ్యాపీ అనిపిస్తుంది. కానీ విచారణ అనేది ఏంది అనేది అర్థం కావట్లేదు ఎవరికి. అది లీగల్ నోటీస్ అంటే ఈ ఎయిర్పోర్ట్లో అన్నింటికి పంపిస్తారు, ఆడు కనపడితే పట్టుకుంటారు అంతే. ఏం ప్రయోజనం? ముందు ఆడి ఛానల్ బ్లాక్ చేస్తే అందరికి నొప్పి తెలిసింది కదా. అందరూ ప్రతి ఒక్కరు బయటకు వచ్చేసి బ్లాక్ చేస్తున్నారు ఆడి ఛానల్. ఎక్కడికి పోలేడు కదన్న. ఇప్పుడు లుకౌట్ అనేది ప్రతి దగ్గర ఉంటుంది, విమానాశ్రయాల దగ్గర ఉంటుంది, ఓడరేవుల దగ్గర ఉంటుంది, ప్రతి దగ్గర కూడా నిఘా పెట్టినట్టే ఉంటుంది కదా. మరి ఆయనకి వేరే దగ్గర ఆప్షన్ లేదు కదా. మరి ఇండియాకి తిరిగి వస్తారంటారా మళ్ళీ? నేను 128 దేశాలు తిరిగాను అన్నాడు. ఏమేమి మార్గాల్లో వెళ్ళాడు అని తెలుసుకోలేకుండా ఉంటాడా? నా మైండే ఎక్కువగా పనిచేస్తున్నా, కాలు తీసేసినా చేయి తీసేసినా మైండ్ పనిచేస్తుంది అంటున్నాడు. మరి ఎయిర్పోర్ట్ ఎక్కాలనే ఉంది, విమానం ఎక్కాలనే ఉంది, మిగతా ఎన్నో ఉంటాయి కదమ్మా. ఏటి నుంచి అయినా ఇంకో దేశం పారిపోయి పెట్టచ్చుగా వీడియోలు. మరి ఇంకా హైలైట్ చేసినట్టే కానీ అవసరం ఇదంతా. అంటే ప్రాంకులు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇంకొక వ్యక్తిని కించపరిచేలాగా మాట్లాడడం అనేవి కూడా ఎలా అంటారు? నేను క్షమించమని చెప్పాను. ఈ మధ్యకాలంలో అది ఒకటి అలవాటు అయిపోయింది ప్రతి అదొకే. తప్పు చేసాడు, నేను క్షమించమని చెప్పాను, ఇది ఒక మాట వదిలేస్తున్నారు. దానివల్ల ఎంత ఇబ్బంది అవుతుందో తెలియట్లా. తర్వాత వచ్చే ప్రాబ్లం లేదురా బాబు అని ఆలోచించుకుని మాట్లాడాలి. ప్రతి ఒక్కరు తిడుతున్నాడు ఈరోజు. తిట్టనాడు ఎవడున్నాడు చెప్పు, అది పరిస్థితి.